ఓకే గైస్, ఈ క్వశ్చన్ చూడండి, అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. ఒక బిగ్ క్యూబ్ ఉంది, దాన్ని స్మాల్ క్యూబ్స్ కింద బ్రేక్ చేశాడు, 5 స్మాల్ క్యూబ్స్ కింద, 1 2 3 4 5. ఓకే, వీటి యొక్క సర్ఫేస్ ఏరియా దీని యొక్క సర్ఫేస్ ఏరియా కంటే ఎంత ఉందండి. ఫస్ట్ మనకు వాల్యూమ్ ఇచ్చాడు, దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి 1:1:8:27:27 అని ఇచ్చాడు. ఓకే, సో దీని యొక్క వాల్యూమ్ ఎంత ఉంది, మరి దీని వాల్యూమ్ ఎంత ఉన్నప్పుడు బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది యాడ్ చేద్దాం. దీని సమ్ ఆఫ్ వాల్యూమ్స్ యాడ్ 27 54 8 9 10 టోటల్ 64 ఉంటుంది వాల్యూమ్. ఓకే, మీకు తెలుసో తెలీదో, వాల్యూమ్ వచ్చేసి ఏ క్యూబ్లో ఉంటే సైడ్ వచ్చేసి ఏలో ఉంటుంది. సో సైడ్ రేషియో ఎంత ఉంటుంది, దీని యొక్క సైడ్ రేషియో వచ్చేసి 4 ఉంటుంది, దీనిది 1 2 క్యూబ్ 2 3 3 1:2:2:3. కానీ మనల్ని ఏం అడిగాడు, సర్ఫేస్ ఏరియా అడిగాడు. ఏరియా అన్న సర్ఫేస్ ఏరియా పెద్ద డిఫరెన్స్ ఉండదు, అంతే ఉంటుంది. 4 స్క్వేర్ 16 1:1 స్క్వేర్ కదా, ఇక్కడ 2 స్క్వేర్ 4:9:9. ఓకే, 9:9 యాడ్ చేస్తే ఇది మొత్తం ఎంత వచ్చింది, 24 వచ్చింది. దీని సర్ఫేస్ ఏరియా 16 ఉంది. ఎంత ఎక్కువ ఉంది, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఇన్ స్మాల్ క్యూబ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా 8 ఎక్కువ ఉంది. 8/16 × 100 is 8 1 8 2 2 1 250. 50% is the answer. Okay, 50%.